అవసరాలు ఎవరినైనా కలుపుతాయి. ఆర్థిక బంధం ఎవరినైనా కలుపుతోంది. మొదట్నుంచి పాకిస్తాన్ రష్యా సంబంధాలు అంతంత మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ను సోవియట్ సేవలను తరిమికొట్టడంలో నాడు అమెరికా అండతో నాడు పాకిస్తాన్ రెచ్చిపోయింది. దీంతో ఇరు దేశాల మధ్య సఖ్యత కరువైంది. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇప్పుడు చైనా ముద్ర మిత్రుడు పాకిస్తాన్కు యుద్ధంలో సాయం చేస్తామని రంగులోకి దిగుతుంది రష్యా. దక్షిణాసియా, మధ్యాసియా రష్యాతో అనుసంధానించే ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ చైనాను భాగస్వామి చేయాలని భావిస్తోంది. సముద్రం లేని ల్యాండ్ లాక్డ్ దేశాలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఆర్థికంగా లాభం పొందాలని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ మంత్రివర్గ సమావేశంలో పాకిస్తాన్, రష్యాల మధ్య జరిగిన చర్చలు తీసుకునే నిర్ణయాలు వేగంగా అమలు చేయాలని నిర్ణయించాయి. ప్రత్యేకించి రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ పాకిస్తాన్ను ఓ వ్యూహాత్మక ట్రాన్సిట్ హబ్గా తీర్చిదిద్దాలని రష్యా ఆలోచిస్తోంది. ఈ పరిణామాలు కేవలం వాణిజ్యమే కాదు, భవిష్యత్తులో దక్షిణాసియా జియోపొలిటికల్ సమీకరణాలపైన ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనాలోని టియాన్జీలో జరిగిన షాంఘై సహకార సంస్థ మంత్రివర్గ సమావేశంలో పాకిస్తాన్ ఫెడరల్ మంత్రి అబ్దుల్ అలీం ఖాన్, రష్యా రవాణా డిప్యూటీ మంత్రి ఆండ్రీ సెర్గేవిచ్ నికితిన్ ఇరు దేశాల మధ్య వర్తక, వాణిజ్యం, ఆర్థిక సంబంధాల బలోపేతం గురించి చర్చించారు. పాకిస్తాన్ మారుమూల ప్రాంతాలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఇరు దేశాలు పలు ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించాయి. రష్యా, మధ్యాసియా వరకు విస్తరించి ఉన్న వాణిజ్య కారిడార్లు, లాజిస్టికల్ సపోర్టు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ వ్యూహాత్మక రవాణా కేంద్రంగా మార్చాలని రష్యా భావిస్తోంది. పాకిస్తాన్ రవాణా మౌలిక సదుపాయాలను డిజిటలైజ్ చేస్తుందని, అడ్డంకులు లేని రవాణా కల్పించాలని, ఈ ట్యాగింగ్ తప్పనిసరి చేయాలని, సమగ్ర సీసీటీవీ నిఘాను ప్రవేశపెడుతుందని పాక్ మంత్రి ఈ సందర్భంగా రష్యా ప్రభుత్వానికి తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీ, సరిహద్దు వాణిజ్యాన్ని పెంచాలని ఈ సంస్కరణలు తీసుకురావాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ప్రాంతీయ వాణిజ్యాన్ని విస్తృతం చేయడం కోసం పాకిస్తాన్, రష్యా సహకారం సామర్థ్యాన్ని రష్యా ఉప ముఖ్యమంత్రి నికితిన్ గుర్తించారు. పాకిస్తాన్తో ఉమ్మడి రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కొనసాగించడానికి మాస్కో కట్టుబడి ఉందన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గత నెలలో ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ యుఏపీ రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. ఇది ప్రాంతీయ కనెక్టివిటీకి కీలక అడుగు. ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి టెలిఫోన్ సంభాషణలో ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయడానికి, దగ్గరగా పనిచేయడానికి అంగీకరించారు. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్, మధ్య ఆసియాతో అనుసంధానించే రైల్వే ప్రాజెక్టు ఈ ప్రాంతంలో ఇంటర్ కనెక్టివిటీని మెరుగుపరచడంలో కీలకమైనది.